హాయ్! నేను మీ డాక్టర్ ప్రశాంతి. ఈరోజు లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకుందామండి. అన్‌వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటాం గదా! అప్పర్ లిప్, చిన్ ఏరియా, లోవర్ ఫేస్‌లో థిక్ హెయిర్ ఉంటుంది. దీన్ని జనరల్‌గా హిర్సుటిజం అంటాము. ఇది రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబాలెన్స్. లైక్ పీసీఓడీ, పీసీఓఎస్, థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటామనమాట. ఎందుకంటే వాళ్ళలో రెసిస్టెంట్ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే దీనికి ఏమీ చేయలేమా? దీనికి ఏమీ సొల్యూషన్ లేదా అంటే డెఫినెట్‌గా సొల్యూషన్ అయితే ఉందండి. లేజర్ ట్రీట్మెంట్ ఉంది. బేసికల్‌గా లేజర్ ఏంటి అంటే హెయిర్‌లో ఉన్న పిగ్మెంట్‌ని టార్గెట్ చేసి హీట్‌ని ఫాలికల్ రూట్ వరకు పంపించి కిల్ చేస్తుందండి. అలా చేయడం వల్ల ఏంటంటే థిక్‌గా ఉన్న హెయిర్ కాస్త థిన్ అయిపోతుందనమాట. బేసికల్‌గా లేజర్ చేయించటం వల్ల హెయిర్ గ్రోత్ అనేది తగ్గుతుంది. లేజర్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్ అండి. ఎవ్రీ సెషన్‌లో మనకి 20-30% అనేది హెయిర్ గ్రోత్ తగ్గుతూ ఉంటుంది. సెషన్ బై సెషన్ చేస్తూ ఉంటే థిక్ హెయిర్ కాస్త థిన్ అవుతుందండి. అంటే 1 ఆర్ 2 సెషన్స్‌లో తగ్గిపోతుందా అంటే నో అండి. 1 ఆర్ 2 సెషన్స్‌లో ఏమి మనకి రిజల్ట్ ఏమీ ఉండదు. ఇది స్లోగా డెన్సిటీ ఆఫ్ హెయిర్ తగ్గుతూ ఉండాలి అంటే మల్టిపుల్ సెషన్స్ తీసుకుంటూ ఉంటే ఆ థిక్‌గా ఉన్న హెయిర్ కాస్త థిన్ అవుతుంది. అది బేబీ హెయిర్ కింద అప్పుడు కన్వర్ట్ అవుతుందండి. ఓకే. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అంటే లైట్‌గా స్కిన్ ఇరిటెంట్ ఉండొచ్చు. అది ఒక 30 మినిట్స్‌లో మీకు హీల్ అయిపోతుంది. రికవరీ అయిపోతుంది. అంటే ఈ లేజర్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు. అబోవ్ 14 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. ఇఫ్ ఇన్ కేస్ మీకేదన్నా డౌట్స్ ఉన్నాయి అంటే లేజర్‌లో మీరు డెఫినెట్‌గా నన్ను అడగొచ్చు. మీకు నా ఛానల్‌లో యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే డెఫినెట్‌గా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలండి. మీకు ఇంకా ఏ టాపిక్ మీద కావాలి అంటే నేను అది డెఫినెట్‌గా చేసి చూపిస్తాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్.